ఓకే, ఈరోజు ట్యూస్డే కాబట్టి నాన్ వెజ్ లేదా? పాలకూర. ఓకే, ఇది పాలక్ కదా? ఓకే, ఈ పాలకూర. ఓకే, ఎన్ని కట్టలు పాలకూర ఇది? కట్టలు కాదు కానీ 30 రూపాయలేమో. ఇక్కడికి వచ్చినాడా? ఆన్లైనా? ఓకే ఓకే. కింద పక్క కాడలు లావి తీసేసి లేతాకు పప్పుకైతే అట్లే వేయచ్చు. ఓకే, ఉడికిపోతుంది కుక్కర్లో. తీసేసి బాగా కడిగేసి ఉప్పు నీళ్ళలో పెట్టేసిన, లేకపోతే మళ్ళీ గ్రీన్ కలర్ పోద్దాం. ఈ ముందు బాయిల్ చేసి కుక్కర్ కావాలి కదా. ఓకే ఓకే, ఫస్ట్ బీన్స్ బాయిల్ చేసేద్దామా? ఫస్ట్ బీన్స్ కుక్కర్లో ఎన్ని సీటీలు? 5 సీటీలా? 3 అయితే 4 అయితే సరిపోతుంది. ఓకే, 4 సీటీలు పెడదాం. ఇవి ఏం బీన్స్ ఇంత పెద్దగా ఉన్నాయి? బీన్స్ అంటే బీన్స్ మామూలుగా బీన్స్ హైబ్రిడ్ ఏమో తెలియదు. బీన్స్ కొంచెం చిన్నగా ఉంటాయి కానీ. బీన్స్ కాదు అవి, గోర్చిక్కుడు ఏమో అనేది. బీన్స్ అనేది చిన్నగా ఉంటాయి, డబ్బగా ఉంటాయి కదా. కాదు కదా, ఇవే చిన్నగా ఉన్నాయి. ఎక్కడ చూసినా కానీ ఇక్కడే చూసిన పెద్ద పెద్దవి ఉన్నాయి. ఎప్పుడు బలం ఎంతగా పెడితే ఎరువులు అన్నీ మంచిగా వస్తాయి. నేను కూడా వేసింది చెట్లు ఏం చేయాలి. బీన్సా? బీన్స్, గోరుచిక్కుడు అన్నీ వేసినాను నేను. నా తెల్లగడ్డలు అవునా? అన్నీ ఉంటుంది. పాలాకు కూడా వేసింది. బీన్స్కి తీగలు కదా వచ్చేది? చెట్టు చిక్కుడుగా చెట్టుకు తీగలు. చిక్కుడు చెట్టు వస్తుంది దబ్బగా, దానికి తీగలు. దానికి తీగలు. బీన్స్కి ఒకటి చెట్టు. ఇది గోరు చిక్కుడు కానీ ఇవన్నీ ఒక చెట్టుగా వస్తుంది, కొమ్మలకి వస్తాయి. ఒట్టి చిక్కుడుకాయ మాత్రము తీగలకి వస్తాయి. బఠానీ కూడా అది ఇదే కానీ అది బఠానీ కూడా చెట్టు. ఇవన్నీ నాటినా నేను అప్పుడు. ఏం చేయాలి వెనక పక్క. చిక్కుడుకాయ చాలా మంది చాలా ఫేవరెట్. చిక్కుడుకాయ టమాటా కూర, బీన్స్ కూడా టమాటా కూర భలే ఉంటుంది. తాలింపు కంటే బీన్స్ టమాటాలు వేసి పచ్చిమిర్చి వేసి ఒట్టి కూర వేసి. టమాటాలు ఒట్టి పచ్చిగా నేను ఆన్లైన్లో 60 రూపాయలు తగ్గలే. అవునా? తెప్పిస్తా. చాలా మంది అందుకే అవి తెచ్చి బాగా ఆరబెట్టేసి ఒక రూమ్లో వేసేసి. ఏంటివి? టమాటాలు. అంత టేస్ట్ ఉండవు. చూసినా కూడా ఎండబెట్టి ఫ్రెష్గా ఉండేవి బాగుంటాయి కానీ కూరగాయలు ఎండబెట్టి సత్తా అంతా పోయి. దాన్ని ఎండబెట్టాడు. దాన్ని మిక్సీ కొట్టేసి ఉప్పు నూనె వేసేసి మిక్సీ చేసి అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసి 1 సంవత్సరం వస్తుంది. చెప్తాను కదా, బాగుంటుంది కదా. అప్పుడప్పుడు చేసుకోవచ్చు అంతవరకే కానీ ఎక్కువసేపు నిల్వ పెట్టుకోవాలి. టేస్ట్ ఉండదు. చూసినా అచ్చా, సెల్ఫ్ లైఫ్ ఉన్నా కానీ టేస్ట్ మాత్రం ఉండదు. ఎందుకు ఫ్రెష్ అంత చేసేంత టేస్ట్ ఉండవు. అన్నీ బట్టలకు వస్తాయి. స్కిన్ డిసీజెస్ వస్తాయి. ఓహో, అచ్చా, బాయిల్ చేసి దానికి వేసేస్తున్నాము. 1.5 గ్లాసు వాటర్ నిండుగా లేకుండా కొద్దిగా అయితే 1 గ్లాసు కొంచెమైనా ఉన్నా సరిపోద్ది. మరి ఎక్కువ నిండే వరకు వేసే అవసరం లేదు వాటర్. కుక్కర్ పెట్టేసినాము. ఆ లైటర్ రిపేర్ చేయించుకోవాల్సింది మనం. చేసినామా? క్లీన్ చేసి ఇచ్చినాడు. ఎట్లా చేసినాడు? ఓపెన్ చేసి నాకు కూడా తెలియదు. నాకు కూడా తెలియదే.
ఓపెన్ చేసి అదంతా చూస్తే అంతా మడ్డి పట్టింది. అయ్యయ్యో. అది ఇంకొక లైటర్ అయితే అది ఇరిగిపోయింది కాబట్టి అందుగా పని చేయడం లేదు. ఇక్కడ ఉంది లైట్. ఇవి అడుగుతుంది. ఇక్కడ నుంచి ఓపెన్ చేసినారు. ఓపెన్ చేసి ఇదంతా క్లీన్ చేసి లోపల అంతా చాలా ఉంది. అవునా, ఎక్కడి నుంచి ఓపెన్ చేసినా? అక్కడి నుంచి అక్కడి నుంచి ఓపెన్ చేయాలా? తిప్పితే వస్తుంది. అక్కడి నుంచి ఓపెన్ చేసి తీస్తే వచ్చేస్తుంది. మొత్తానికి లైటర్ ప్రాబ్లమ్ సెటిల్ అయిపోయింది. దాన్ని కొత్త తీసుకోండి. నాకు ఇంత తెలియదు. అవును, నాకు తెలియదు. పాలకూర కట్టింగా. పాలకూర చేస్తాం. పాలకూరలో ఐరన్ బాగుంటుంది కదా. దీంట్లో పులుపు వేయకూడదు, టమాటా వేయకూడదు. కిడ్నీలో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయంట. కొంచెం ఇంత కట్ చేసి సరిపోద్దా? మరీ భారీగా కట్ చేసే అవసరం లేదు. అంత ఉండాలి, మరి సన్నగా కాకుండా. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే పళ్ళు ఉంటుంది టేస్ట్. చలికాలం వేయకూడదా? జలుబు ఎక్కువ చేస్తారు. ఎండుమిర్చి వేయాలా? చాలా మంది దీనికి పులుగు కూడా చేసుకుంటారు. దీంట్లో పచ్చిమిర్చి వేసేసి బాగా ఉడకబెట్టేసి దీనికి కొంచెం ఉప్పు పసుపు వేసి, అది పసుపు వేస్తే ఏం కాదంట. మళ్ళీ పోపు పెట్టేసుకుంటారు దుద్దేసుకొని. మళ్ళీ టేస్టీగా ఉంటుంది రైస్లో. పాలకూర పెట్టినావా నువ్వు ఎప్పుడన్నా? చెట్లు విత్తనాలు ఉంటాయి. నేను ఉప్పలో తీసుకొస్తాను. ఉప్పలో దుకాణంలో అమ్ముతారు. బస్ స్టాండ్ పక్కన ఒక దుకాణం ఉంది. అన్నీ తీసుకొస్తాను. నాటుతాంటు నేను ఇండియాలో 2/17 ఓపెన్ ప్లేస్ ఉంది వెనకాల. అక్కడ నాటుకుంటాను. చుక్కకూర చేసిన, ఈ పాలాకు చేసిన, గోంగూర కూడా ఇంట్లో వేస్తే అవి అంత ఆకులన్నీ తీసిన తర్వాత అవి ఉండాలే ఒకటి అంటే ఏళ్ళు ఉంటాయి. అవి మళ్ళీ నాటితే మళ్ళీ వస్తుంది. అవునా? అది పైన కటింగ్ చేయాలేమో. కటింగ్ కాదు, అవి ఏళ్ళు ఉండగా మనం చేస్తే మళ్ళీ అవి కూడా పెడుతుంది. అంటే ఇప్పుడు మనం గోంగూర ఇట్లా తీసుకున్నాం కట్ట, దాని కింద పక్క కట్ చేసేస్తాం కదా. కింద పక్క కాదు, ఆకులు కట్ చేయాలి ఊరికంటే. అచ్చా ఉట్టి ఆకులు కట్ చేస్తే చిగురు పెడుతుందా? మళ్ళీ నాటితే కింద ఇప్పుడు పుదీనా ఇట్లా పుదీనా వేసిందా అట్లా. అర్థమైంది. అట్లా నాటి పెడితే నేనైతే చేస్తాను. ఏం చేయాలి? కొత్తిమీర వచ్చిందా? కొత్తిమీర వచ్చిందా? ఎగురు పెట్టింది. అది నాటుదామంటే వాడు వద్దులే అంటున్నాడు. నాటేసి ఏముంది, ఇటు పక్క పెట్టేసుకుని సరిపోద్దు. వాడికి కనపడదు. అట్లే ఒక తొట్టికంతా వచ్చింది నాకు. అవును, భలే బాగుంటుంది చూసేదానికి, గుచ్చుగా ఉంటుంది. కొంచెం బాగా ఆకులు పెట్టిన తర్వాత ఎండలో పెడితే కొంచెం వేయాలి. కొత్తిమీర అంటే లక్ష్మి అనుకుంటారు అందరు హిందూస్. కొత్తిమీర పాలాకు చిన్న చిన్నగా వస్తాయి, ఇంత ఆకులు రావు. అవునా? కొద్దిగా చిన్నగా వస్తాయి ఆకు. బేబీ పాలాకు లాగా వస్తుంది. ఆ వీట్ గ్రాస్ కూడా చాలా మంది తాగుతున్నారు ఇప్పుడు. వీట్ గ్రాస్ కూడా ఇంకా ఆ వీట్ గ్రాస్ నాటుకునేది, దాని డ్రింక్ చేసి తాగేది మార్నింగ్. అవును. ఎర్రగడ్డలా? 2 ఎర్రగడ్డలు అయితే బాగుంటుందేమో దీనికి. తాలింపుకే, పప్పుకి అవసరం లేదు. అచ్చా తాలింపుకా? తాలింపుకే. ఒక ఎర్రగడ్డ.
టమాటా దూరంగా ఉంటాయి. బీన్స్ వేసేదానిక బొక్క గిన్నె పెట్టేసి కింద గిన్నె పెట్టేసిన వేసుకుంటాను. నిమ్మకాయ నీళ్ళు ఒక గ్లాసు నిండుగా కొంచెం ఉప్పు వేస్తా. ఉప్పు ఉప్పు వేస్తా కొంచెం చిటికెడు. చాలామంది ఎర్రగడ్డ కోసినాక దానిలో ఉంటుంది చూడు, అది పోయేదానికి కోసిన గిన్నెలో వాటర్ వేసుకొని నాగైసారి కడుగుతారు. దాంట్లో ప్యాజా అనేది ఏదో ఉంటుందంట, హిందీ వాళ్ళు కడుగుతారు. ఆ గ్యాస్ లాగా ఉంటుంది చూడు, చెడు చేయకుండా ఉండేదానికి వాటర్లో కడిగేసేస్తారంట. అంటే ఇది గ్యాస్ రాకుండా అది వాటర్లో నువ్వు కడిగితే మొత్తం గ్యాస్ వెళ్ళిపోద్ది. కాదు, కంట్లో నీళ్ళు రాకుండా ఉంటాయని కాదు, కోసినాక అన్ని ముక్కలన్నీ కోసినాక చిన్న చిన్న ముక్కలు వాటర్లో కడిగేసి వేస్తారు. దాంట్లో ప్యాజ అని ఒక గ్యాస్ ఉంటుందంట, అది పోద్దంట. అది పోతే మనం ఎంత తిన్నా కానీ ఎర్రగడ్డలు అది ప్రాబ్లం కావంట. బీహార్, యూపీ, పట్నా అక్కడంతా ఇట్లనే చేస్తారు. ఏం చేస్తున్నావు ఇంట్లో ఉండి? ఈరోజా ఫోన్ చేసినా? ఫోన్ చేసినా కానీ ఆ క్లయింట్కి ఫోన్ చేసిన, ఫోన్ ఎత్తట్లా, బిజీగా ఉన్నట్టున్నాడు. మళ్ళీ చేయాలి, మళ్ళీ చేస్తా, మన పని కదా, మనం ఏం చేయాలి. అయినంత వరకు ప్రయత్నం చేయాలి. వచ్చేది వచ్చలేదు కదా అంటే ఎక్కడైనా ఉండాలేమో కలుస్తామని చెప్పు, మాట్లాడతాను. ఇక్కడే కదా? అవునవును, హైదరాబాదే. మరి వచ్చి కలుస్తాను. వాళ్ళు బిజీగా ఉంటుంది ఇక్కడే కాబట్టి. ఎర్రగడ్డ అయిపోయింది, పచ్చిమిర్చి వేస్తామా ఒకటి బీన్స్ తాలింపులో. ఓకే, పప్పు కదా, పప్పు తీసి ఒక దాంట్లో వేసేసి కడిగేద్దామా. ఎర్రపప్పు, పెసరపప్పు, పచ్చిశనగపప్పు, రైస్ పెట్టేసాం కదా, ఉడుకుతుంది ఆడ. ఎర్రగడ్డ తింటాం. మూడా? ఎర్రపప్పు, పెసరపప్పు, కందిపప్పు, పచ్చిశనగపప్పు. తెల్లగడ్డలు ఉన్నాయి కదా, పోపేసేదాన్ని పప్పుకి. ఆవాలు, జీలకర్ర, గుండె మిర్చి, తెల్లగడ్డ, కరివేపాకు, ఇంగువ, ఉప్పు, పసుపు కొంచెం. ఫస్ట్ పప్పు పెట్టేద్దామా? అదే పప్పు పెట్టేసినాక దానికి పోపు పెట్టడం సరిపోతుంది. దీనికి పోపు పెట్టే అవసరం లేదు. దీనికి పక్కన ఇదేంటి తీసినట్టున్నాయా లేకపోతే
ఇంకా తీసుకొని ఇట్లా పోయిన తీయకుండా ఉంటుంది. మొత్తం పైకి వచ్చేసింది పప్పు పైకి రాకుండా, సారీ, ఏదైనా వాటర్ పైకి రాకుండా చుట్టూ దీనికి లోపల పక్క ఆయిల్ పూస్తారు బ్రష్తో. ఆయిల్ పూసేస్తే వాటర్ పైకి రాదంట, కిందికి వెళ్ళిపోద్దంట. అప్పుడు ఈ వాటర్ పైకి రాకుండా అది కాదు కుక్కర్. అలా ఆ కుక్కర్ కడుక్కునేదానికి మనకి అర్ధగంట పడుతుంది. పోపు కదా కారప్పుడా? ఏ బ్రాండ్? స్వస్తిక్ బ్రాండ్. ఎవరెస్ట్ ధనియాల పొడి, పసుపు, గోపురం పసుపు, గోపురం కాదు సారీ, ఎవరెస్ట్ పసుపు, ధనియాల పొడి నిండుగా, ధనియాల పొడి, పసుపు, కారపొడి, చాలా సిటీ వచ్చేసింది. పప్పుల పొడి కొంచెం పప్పులు పడుతుంది. టేస్టీ కూడా చాలా. 5వ సిటీ ఆఫ్ చేసేసినాము. జీలకర్ర ఒక చెంచా పోపు వేసేదాన్ని బీన్స్కి, కరివేపాకు కొంచెం తరిగేసి సీజర్తో తరిగేసి వేసేస్తాం. ఫ్రెష్గా ఉంది కరివేపాకు. 2, 3, 4 చెంచాలు ఆయిల్. బయటకు వస్తుందంట. దాంట్లో వేసేస్తావు కదా, ఇటు పక్కకు వస్తుంది. ఓకే, ఇంకొక గిన్నె కింద ఇంకొక గిన్నె ఫుల్ వేడి ఉంది. బీన్స్ దీంట్లో పప్పు వేస్తే సరిపోద్ది. పప్పుల పోపా ఒక్కొక్కటి వేసుకొని దంచితే లోపల తాగదు, అది మెదుగుతాయి. కరెక్ట్, లేకపోతే పైకి వచ్చి పై పైన పడిపోతూ ఉంటాయి.
ఒకటి దంచినాక ఇంకొకటి వేసి దంచుకోవాలి. చలికాలం తెల్లగడ్డ వాడాలి ఎక్కువ. చలికాలం ఎక్కువ వాడాలి తెల్లగడ్డ. ఎందుకు? మంచిది, ఓకే, వేడి చేస్తుంది. చలికాలం ఈ ఉల్లిగడ్డలు తింటే ఇంకా సలవ చేస్తుంది. ఎండాకాలం ఎర్రగడ్డలు ఉల్లిగడ్డలు, చలికాలము తెల్లగడ్డలు. తెల్లగా ఉంటాయి కాబట్టి తెల్లగడ్డలు, అవి ఎర్రగా ఉంటాయి కాబట్టి ఈ ఎర్రగడ్డలు. ఉల్లిగడ్డ తెల్లగడ్డ ఉంటుంది. వెయిటింగ్ ఇడ కారం, పసుపు, ధనియాల పొడి, ఆవాలు ఇవి వేయాలి. దీంట్లోనా జీలకర్ర, ఆవాలు, తెల్లగడ్డ వేసిన పప్పు, ఎండుమిర్చి మధ్యలో తుంపి కటింగ్ చేసి తరిగేసి కత్తెరతో కొంచెం కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు ఉంది, ఫ్రిడ్జ్లో పెట్టినా తెప్పించింది రోజు. అచ్చా ఈ రోజుదా? ఓకే ఓకే. ముందుది అయిపోయింటాయి, ఎండిపోయింది. ఎండిపోయి పొడి కొట్టేసి పొడి కొట్టాలి, పొడి కరివేపాకు పొడి. అది నూనెలో కూడా పట్టించుకుంటే మనం పట్టించుకోవచ్చంట. అవును, నూనెలో కాచి కొబ్బరి నూనెలో చేస్తాను, చాలా మంచిది అంట. నేను అదే ఎప్పుడో నా చేసింది అట్లే ఉంది. దాంట్లో కొబ్బరి నూనె వాడతాను. అయిపోయిందా పోపు? ఇంగువ, ఉప్పు, పసుపు, ఇంగువ కొంచెం పసుపు వేస్తాను. కొంచెం పసుపు ఇప్పుడే వేస్తాను. కారం కాదు, పసుపు. కారం నల్లగా వేస్తాను. నేను కారం ఇచ్చినాను, అందరి ఇంట్లో ఎట్లా వేస్తారు. ఇంకో ఎట్లయినా వేస్తారు, కొంచెం మంచిగా వస్తాను. పప్పులో ఇది పప్పులో గ్యాస్ ఉంటుంది కదా, ఈ గ్యాస్ అంతా బ్యాలెన్స్ చేస్తుంది. ఇంగువ అజవాయిన్ కూడా వేసుకుంటారు కొంతమంది. ఎవరికైతే అరగదో పప్పు అజవాయిన్ కూడా వేసుకుంటారు, ఇంకో కొంచెం వేసుకుంటారు. చాలు ఇంకా. ఫస్ట్ పప్పు వేసి ఫ్రై చేస్తాం కదా. తెల్లగడ్డనా? లోపలికి వచ్చేసాలా? అక్కడ ఎర్రగడ్డలు వేసేస్తున్నాము. బీన్స్కి జీలకర్ర, కరివేపాకు, ఎర్రగడ్డలు, ఎండుమిర్చిలో పసుపు, ఒక చెంచా కారపొడి, 3 చెంచాలు ధనియాల పొడి, 1 చెంచా అవసరం.
వాటర్ వేస్తా కలపద్దు. ఓకే. 2 3 4 టోటల్ 4 గ్లాసులు వాటరు. చూసుకొని మళ్ళీ కావాలంటే పోయాలి. ఓకే. బాగా ఒత్తేసి కిందికి పెట్టాలా, అంతా ఒత్తేటట్టు. కొంచెం నీళ్ళు వేయాలి. ఇంకా నీళ్ళు వేయాలా? దాన్ని నిండుగా ఉండాలన్నమాట వాటర్. నిండు అదే పై కొంచెం మాడు పెట్టింది. ఓకే. చాలా మంది కొంచెం వంట సోడా వేసుకుంటారు. బేడ ఉడకపోతే వంట సోడా వేసేస్తారు, ఉడకపోతే ఉడుకుతుందని. కొన్ని బేడ ఏం చేస్తారు తెలుసా, ఈ నీళ్ళని బట్టి ఉడుకుతాయి. నీళ్ళని బట్టి ఉడుకుతాయి. కానీ అప్పుడు ఉడికేది కాదు, సోడా వేసేవాళ్ళు. ఆన్ చేసేసిన కింద సిమ్లో పెట్టేసారా? మీడియం మంటలో పెట్టేసి ఎన్ని విజిల్స్ పెట్టాలి మనం ఈ పప్పులన్నీ? 3 పెట్టాలి. 3 విజిల్స్ సరిపోతా? 4 పెట్టాలి. చిన్నగా ఒక విజిల్ వచ్చినాక కొంచెం లేదు తీసుకోవాలి. తగ్గిస్తే బీన్స్ అంతా వేసేసి సరిపోయింది. వాటర్ అంతా వరకు ఫ్రై చేయాలి. వాటర్ అయినాక మళ్ళీ మసాలాలు వేస్తే సరిపోతుంది. పప్పుల పొడి ఓకే. పప్పుల పొడి ఈ బీన్స్ వాటర్లో కొంచెం ఉప్పు మిరియాల పొడి వేసుకొని తాగుతారు. బీన్స్ వాటర్లో లేదు. పసుపు 1 చెంచా, కారం వేయాలి. వాసన వస్తుంది కారంలో, మాడిపోద్ది వాసన వస్తుంది. ఫస్ట్ వస్తే కొంచెం కలర్ వస్తుంది. ఓకే. కారపొడి 1 చెంచా, ధనియాల పొడి 2 చెంచాలు, 3 చెంచాలు ధనియాల పొడి. కొంచెం పప్పు పొడి వేసేసి దింపేస్తే సరిపోతుంది. పప్పుల పొడి వేసేసి
1 2 3 4. చేస్తే వెళ్తాయి ఈ పొడి అతుక్కపోతుంది లేకపోతే తినాలి. అచ్చా అచ్చా, వేడి మీద తిప్పినామంటే అతుక్కుంటా. కిందికి పోతుంది కదా, అది అతుక్కుంటుంది. కరెక్టే. అతుక్కుంటుంది. అదే అయిపోయి అల్లం తెల్లగడ్డ పేస్ట్. దీనికి అవసరం ఉండదు. ఓకే, సింపుల్. అంతే. బీన్స్ది అయిపోయింది తాలింపు. ఉప్పు వేసినావా? వేసిందా? చూడు, వేయలేదు మనం. టేస్ట్ చూడు, వేయలేదు కదా. తక్కువ ఉంది. నేను నూనెలో వేసినా. ఓ, నూనెలో వేసాలి మమ్మీ. నూనె వేసి ఒకదానికి తాలింపు, ఇంకొక దాంట్లో పప్పు రెడీగా పెట్టేసుకున్నాము. అయిపోయిందా? అయిపోయింది. ఇప్పుడు తాలింపు వేసేసుకున్నాం. అంటే ఐడియా వస్తుంది. అంతే, పప్పు వేయాలి. అయిపోయిందా? టేస్టీగా ఉంది. బాగుంది. చిన్న ప్లేట్లో వేసుకున్నా. మజ్జిగకి పెరుగు 4 స్పూన్లు. పప్పు ఒక విధులు వచ్చింది, మంచి వాసన వస్తుంది. కొంచెం అల్లం పొడి, కొంచెం అల్లం పొడి, అల్లం పొడి, చిటికెడు అల్లం పొడి, నీళ్ళు వేసుకుంది. 2వ సిటీ. టేస్టీగా ఉంది ఇది తాలింపు. మూడవ సిటీ. ఎన్ని నీళ్ళు వేసేసినా? ఉప్పు లేదు. ఓకే ఓకే. మధ్యలో ఇప్పుడు మీ తాతని రానుకోలేదు, తినేటప్పుడు చెప్పాను రానుకోలేదు. అవునా? తినకుంటూ బీపీ వస్తుంది. సిటీలు టోటల్. ఈత ఉన్న
ఎయిర్ కూడా తీసేయాలి ప్రెషర్ అంటే అంత వేడిగా పెట్టకూడదు. అవునా వేడి నుంచి పెట్టి అంత అందరం నుంచి ఫోన్ పెట్టాలంటే అని తెచ్చుకోవాలి. ఊరుకోవాలి వద్దు మాటలు ఇంటి నేను నేను ఇంకా ఉడకలే. ఇంకా కొంచెం వాటర్ వేసేసి గ్యాస్ మీద పోసి మళ్ళీ పెట్టేసి ఇంకొక విజిల్ తీస్తే సరిపోతుంది. ఉడుకుతుంది ఇంకా టేస్టీగా ఉంది. బెడ్ నీట్గా లేకుండా బెడ్షీట్ అవును, తిరిగే ఓపిక మనకి చాలా ఉండాలి. నాకు సిటీ అంతా తిరిగి తీయచ్చు వీడియోస్. ఒకసారి మెట్రోలు పో. ఐదో సిటీ అయినా ఆఫ్ చేసేలేదా? ఇంకొక చీటీ ఇంకొక సిటీ నాకు ఒకటే కదా వచ్చింది, మరి ఇంకొకటి కావాలా? అసలు ఉడకలే కొంచెం. అవునా, అందుకని పెట్టింది. అది చూస్తే తెలిసిపోవాలా మనకి ఇంకా ముందు కాదని. మరి అంటే ముక్కాలు భాగం ఉడికింది, ఓకే కాలు భాగం 1/4 ఉడకలేదు. ఓహో, ఆ 1/4కి ఇట్లా ఉడకబెట్టుకోవాలి. 2 విజిల్స్ వేస్తే సరిపోతుంది. చూడు ఇంకా 2 విజిల్స్ వేస్తే సరిపోతుందా? ఇంకా బ్యూటీషియన్ గురించి కూడా మీకు తీయచ్చు వీడియో. బ్యూటీ పార్లర్ అక్కడ తీసుకోవచ్చు. ఈరోజు బ్యూటీ పార్లర్లో తీస్తారు, దగ్గరలోనే ఉంది. ఫస్ట్ నా వీడియోస్ ఎక్కువ ఉండాలి, వాళ్ళు అడిగితే చూసేయండి. ఐడియా చెప్తాను నేను, అంటే తొందరగా ఐడియా కాదు, కరెక్టే ఉందా నీకు అట్లా? కానీ బ్యూటీ పార్లర్ అనుకోవాను, స్వీట్ షాప్ కూడా అనుకోలేదు, ఆ గిన్నెల దుకాణాలు గోల్డ్ దుకాణాలు కూడా అనుకున్నాను. అవన్నీ మంచి ఐడియాలే. తర్వాత ఫస్ట్ ఈ ఒక 4-5 వీడియోస్ ఎక్కువ ఇస్తే వాళ్ళు చూస్తారు ఎక్కువ చేసినారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏం పెట్టినా అని. ఆ పప్పు మ్యూజిక్ ఏం పెట్టినావు? షార్ట్స్కి మ్యూజిక్ పెట్టచ్చు, దీనికి మ్యూజిక్ పెట్టలేము మనం. ఉడికిపోయింది. పప్పు గుత్తు తుత్తేస్తే సరిపోద్ది. ఓకే, ఇంత ఫాస్ట్గా వేసేస్తాను కుకింగ్. దాంట్లో ఒక గ్లాస్ నీళ్ళు పోసేసి దీంట్లో పోసేసి పెట్టేసి పప్పు దిద్దేసి బాగా కొంచెం కొత్తిమీర వేసేసి అయిపోయి. ఉప్పు కారమా చూస్తావా? సరిపోయింది. సరిపోయిందా? కొంచెం బాగుంది. టేస్ట్ బాగుంది. టేస్ట్ ప్రోటీన్ కూడా బాగుంటుంది. అది కథ. మొత్తానికి అయిపోయింది.
సైడ్ పప్పు, కొంచెం కొత్తిమీర వేస్తే సరిపోద్ది. క్రీమ్ వేసి కొత్తిమీర వేద్దాం. ఇక్కడ బీన్స్, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర.